ప్రియమైన వారులారా, అంతా బాగున్నారా? మరి యొక్క వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. జెఫన్యా 3:9. పరిశుద్ధుడైన దేవుని సేవించుటకు మనందరికీ పవిత్రమైన పెదవులు కావాలి కదా. ప్రతి భాషలో మనలను అపవిత్రపరిచే అపవిత్రమైన పదాలు ఉన్నాయి అని మనకు తెలుసు. మరియు అలాంటి పెదవులతో మనం పరిశుద్ధ దేవుణ్ణి సేవించలేము. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు అని యాకోబు 3:8-10 వరకు రాయబడి ఉన్నది. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాసహితముగాను ఉండనియ్యవలెను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నీ పెదవులను పవిత్రమైన పెదవులతో దేవుని స్తుతించున్నట్లు చేయునుగాక. ఆమేన్.